Hi guys, welcome back to our channel Christian Hita. In case mana channel ni meer first time చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లైక్ అవర్ వీడియోస్. సో thumbnail లో చూసారు కదా, ఇది హైదరాబాద్ టు తిరుపతి వ్లాగ్. నేను చింటూ పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం తిరుపతికి వెళ్తున్నాం. యాక్చువల్గా పేరెంట్స్తో వెళ్ళాలి, బట్ వాళ్ళకి కుదరలేదు, అందుకే మేము ఇద్దరమే వెళ్తున్నాం. అండ్ ట్రైన్ టికెట్స్, దర్శనం టికెట్స్ అన్నీ మేము ఒక ట్రావెల్ ఏజెంట్ త్రూ బుక్ చేసుకున్నాం, ఐఆర్సిటీసీ అనే ట్రావెల్ ఏజెంట్ వాళ్ళతోని. సో ఎంత ప్యాకేజ్కి బుక్ చేసుకున్నాం, ఒక్క పర్సన్కి ఎంత అయింది, ఎక్కడెక్కడ ప్లేసెస్ వాళ్ళు తీసుకొని వెళ్ళారు, ఏ రూమ్స్ ఇచ్చారు, బ్రేక్ఫాస్ట్, డిన్నర్, లంచ్ అవి అసలు ఇంక్లూడెడా కాదా అన్ని డీటెయిల్స్ నేను ఈ వీడియో ఎండ్ వరకు క్లియర్గా చెప్తాను. సో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, మీకే ఒక క్లారిటీ వస్తుంది. సో మాకు ఈవినింగ్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో 7 కల్లా ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. అండ్ మార్నింగ్ 6-6:30 కల్లా మేము తిరుపతిలో రైల్వే స్టేషన్లో ఉన్నాం. వాళ్ళు యాక్చువల్గా కాల్ చేస్తారు అన్నట్టు మనకి, ట్రావెల్ ఏజెంట్ వాళ్ళు ఎక్కడికి రావాలి ఏంటి అని చెప్పేసి వాళ్ళ నంబర్, నేమ్ అన్నీ మనకు ముందే డీటెయిల్స్ ఇస్తారు. సో ఇక్కడ మీకు ఈ ఫ్లెక్సీ కనిపిస్తుంది కదా, ఈ ఫ్లెక్సీ దగ్గర మాకు వెయిట్ చేయమని చెప్పారు. మాతో పాటు ఇంకా చాలా మెంబర్స్ ఉన్నారు కదా, సో వాళ్ళందరూ గ్యాదర్ అయ్యేంత వరకు మేము ఇక్కడ వెయిట్ చేస్తూనే ఉన్నాము. అందరు గ్యాదర్ అయిపోయిన తర్వాత ఇలా ఒక మినీ బస్ వాళ్ళే మాట్లాడుకొని అందరినీ కళ్యాణ్ రెసిడెన్స్ అనే ఒక హోటల్కి తీసుకెళ్లారు. సో వాళ్ళు మనకి అన్ని ఏసీ రూమ్సే చాలా క్లీన్గా ఉన్నాయి అండ్ బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడెడ్. సో వెళ్ళగానే నేను చింటూ మా ఆధార్ కార్డ్స్ ప్రొవైడ్ చేసి రూమ్ కీ తీసుకొని ఇంకా రూమ్కి వెళ్ళిపోయాము. మాకు ఇచ్చిన రూమ్ ఇదే. సో ఎంటర్ కాగానే ఇక్కడ వాష్రూమ్, చింటూ స్నానం చేస్తున్నాడు. బెడ్, ఒక సోఫా, చైర్, టీవీ, మిర్రర్. అండ్ ఇప్పుడైతే తిరుపతిలో ఉన్నాం. ఈరోజు మాకు దర్శనం కాదు. సో ఫస్ట్ డే మేము ఫ్రెష్ అయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్ళాము. సో మన ప్యాకేజ్లోనే బ్రేక్ఫాస్ట్ ఈజ్ ఇంక్లూడెడ్. అండ్ లంచ్కి మనం టెంపుల్స్ తిరుగుతూ ఉంటాం కాబట్టి ఇంక్లూడ్ చేయలేదు. మళ్ళీ నైట్ డిన్నర్ వచ్చేసి మనం పే చేయాలన్నట్టు, ఇది ఇంక్లూడెడ్ కాదు ప్యాకేజ్లో. బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మనం సౌత్ ఇండియన్ కాబట్టి మనకి ఎక్కడైనా ఓకే అనిపిస్తుంది, పర్లేదు, నాకైతే బాగానే అనిపించింది బ్రేక్ఫాస్ట్. దాని తర్వాత మేము మినీ బస్లోనే మేము ఫస్ట్ విజిట్ చేసిన టెంపుల్ వచ్చేసి శ్రీ పద్మావతి దేవి టెంపుల్. అది తిరుచనూర్ అనే ప్లేస్లో ఉంది. ఇది తిరుపతి నుండి 5 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. నేను అక్కడ ఆ టెంపుల్ని షూట్ చేయలేకపోయాను, ఎందుకంటే మేము మొబైల్స్ అన్నీ మేము బస్లోనే పెట్టెళ్ళాము, అలో లేదు అనేసరికి. ఇప్పుడు మీరు చూస్తున్న టెంపుల్ వచ్చేసి శ్రీకాళహస్తి టెంపుల్. మేము ఆ టెంపుల్, పద్మావతి దేవి టెంపుల్ తర్వాత సెకండ్ విజిట్ చేసిన టెంపుల్ వచ్చేసి ఇదే. మాతో పాటు ఉన్న ప్యాసింజర్స్కి యాక్చువల్గా రాహుకేతు పూజ చేసుకోవడం ఇంట్రెస్ట్ లేదు, ఎందుకంటే అది 1.5 hour టైం పడుతుంది, వెయిటింగ్ కూడా ఉంటుంది. సో వాళ్ళు ఎవరు ఇంట్రెస్ట్ లేరు. బట్ నాకు చింటుకి ఏంటి అంటే, నేను తిరుపతి అండ్ శ్రీకాళహస్తిలో ఈ రాహుకేతు పూజ చేయించుకోవాలనే దాంతోనే మేము యాక్చువల్గా ఇవి బుక్ చేసుకున్నాం. సో ఆ గైడ్కి మేము పక్క చేయించుకుంటాం, మీరు వెయిట్ చేస్తారా అని అడిగితే అందరినీ అడిగాడు. వాళ్ళకి కంఫర్ట్ లేదు కాబట్టి, సో ఆ గైడ్ మాకు ఏం సజెస్ట్ చేశాడు అని అంటే, మీరు పూజ చేసుకొని మళ్ళీ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ పక్కనే బస్ స్టాండ్ ఉంటుంది, దాని నుంచి మళ్ళీ మీరు తిరుపతికి వచ్చేసేయండి అని చెప్పారు. సో దానివల్ల మేము నెక్స్ట్ థర్డ్ టెంపుల్ వచ్చేసి కాణిపాకం టెంపుల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి శ్రీనివాస మంగాపురం అనే టెంపుల్కి కూడా వెళ్ళాలి. సో మేము ఈ 2 టెంపుల్స్ మిస్ అయ్యాము. అంటే మా మెయిన్ మోటో తిరుపతి అండ్ శ్రీకాళహస్తిలో పూజ చేసుకోవాలని ఉండే కాబట్టి మాకు పెద్దగా ఏం అనిపించలేదు, ఆల్రెడీ ఆ టెంపుల్స్ మేము చూసాము. సో వెళ్ళిన తర్వాత ఇక్కడ పెద్దగా కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు, అన్ని బోర్డ్స్ క్లియర్గా మెన్షన్ చేస్తారు. ప్రసాదం కౌంటర్ ఎక్కడ, అభిషేకం కౌంటర్ ఎక్కడ, ఈ రాహుకేతు పూజ కోసం కావాల్సిన టికెట్ ఎక్కడ తీసుకోవాలి, అన్నీ క్లియర్గా ఉంటాయి. సో ఇక్కడ మీరు చూస్తుంటే ఇదే హాల్, ఆ రాహుకేతు పూజ చేసుకోవాల్సింది. మేము 1500 టికెట్ తీసుకొని ఈ పూజ దగ్గర వెయిట్ చేసాం. బేసిక్గా ఈ పూజ చేసుకోవడానికి టైం స్లాట్స్ అనేవి కూడా ఉంటాయి. ఆ టైం స్లాట్ స్టార్ట్ అయినప్పుడు మాత్రమే ఆ పూజారి వచ్చి మనకి పూజ చేస్తారు. ఆల్మోస్ట్ లైక్ 1.5 hour 2 hours పడుతుంది. మాకు కొంచెం తొందరగా అయిపోయింది.
ఆ పూజ అయిపోయిన తర్వాత మనకి పంతులు ఏం చెప్తారు అంటే, అండ్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ అక్కడ జనరల్గా కిడ్స్తోని పేరెంట్స్ కూడా వస్తారు, కిడ్స్తో పూజ చేయిస్తారు కదా. సో పేరెంట్స్ని వాళ్ళతో పాటు కూర్చొని ఇవ్వట్లేదు, ఎవరైతే పూజ చేస్తారో ఓన్లీ వాళ్ళని మాత్రమే ఆ హాల్లో కూర్చుండమంటున్నారు పంతులు. సో మంచిగా పూజ అయిపోయిన తర్వాత అవి ఏవైతే రాహుకేతువు ఐడల్స్ ఇస్తారో మనకి, అవి తీసుకొని మనం టెంపుల్ లోపలికి వెళ్ళాలి. శివుడి దర్శనం అయిపోయిన తర్వాత పంతులు ఏం చెప్తారు అంటే, మనం మంచిగా ఏం కావాలి అనుకుంటున్నామో అది మనస్ఫూర్తిగా ప్రే చేసిన తర్వాత ఆ రాహుకేతు ఐడల్స్ని మన తలపై నుంచి 3 times రొటేట్ చేసుకొని అక్కడ ఒక పెద్ద హుండీ ఉంటుంది, దాంట్లో వేసేసేయాలి అని చెప్పారు. సో నేను చింటూ ఈచ్ ఒక రాహు ఒకళ్ళము కేతు ఒకళ్ళం ఐడల్ పట్టుకొని మొక్కుకొని దాంట్లో వేసేసాము. వేసేసిన తర్వాత ప్రసాదం కౌంటర్ కూడా అక్కడే ఉంది. సో చింటూ ఇక్కడ నిల్చొని ప్రసాదం మేమైతే లడ్డు, పులిహోర ఇంకా వడ తీసుకున్నాం. సో ఆ పులిహోర మేము అక్కడే తినేసాం, మాకు ఇంకా లంచ్ అయిపోయింది. ఇంకా వడ, లడ్డు ఇంకా మమ్మీ వాళ్ళకి అత్తయ్య వాళ్ళ కోసమని అలానే పెట్టి తీసుకొని వచ్చాము. నాకు కాస్ట్ ఎంత పడింది ఈచ్ దానికని నాకు అంత గుర్తుకు లేదు, బట్ రీజనబుల్గానే ఉండే. మాకు యాక్చువల్గా పులిహోర అయిపోయింది మాట అన్నప్పటికీ చాలాసేపు వెయిట్ చేసి మేము అక్కడ పులిహోర తీసుకుని తిన్న తర్వాతే మళ్ళీ పక్కనే ఉన్న బస్ స్టాప్కి వెళ్ళాము తిరుపతి వెళ్ళడానికి. సో కొంతసేపు బస్ స్టాండ్లో వెయిట్ చేసాము, శ్రీకాళహస్తి బస్ స్టాండ్లో తిరుపతి బస్ కోసం. ఇంకా బస్ రాగానే ఇంకా చింటూ నేను ఆ బస్ ఎక్కేసి తిరుపతికి వెళ్ళిపోయాము. దిస్ ఈజ్ డే 2, తిరుమలకి వెళ్ళాలి దర్శనం కోసం. సో మాకు గైడ్ ఏం చెప్పారు అంటే, మార్నింగ్ 8:30 వరకు రెడీ అయిపోయి కిందకు వచ్చేసేయాలి, ఇంక్లూడింగ్ లగేజ్ తీసుకొని హోటల్ వెకేట్ చేయాలి, రూమ్ వెకేట్ చేయాలి. సో నేను చింటూ రెడీ అవుతున్నాం ఇక్కడ. అమ్మాయిలా రెడీ అవుతావు గంట సేపు. వెల్కమ్. చింటి ఇలానే చేస్తాడు, ప్రోడక్ట్స్ ఏం కొనుక్కోడు, మంచిగా నన్ను యూనిసెక్స్ ప్రోడక్ట్స్ కొనిపిస్తాడు, అవే వాడుకుంటాడు. మీ హస్బెండ్స్ కూడా ఇలానే అవుతే నాకు కమెంట్ చేయండి. దిస్ ఈజ్ బిజినెస్. ఏంది బిజినెస్? నా మనీతోనా? యువర్ మనీ ఇస్ మై మనీ అండ్ మై మనీ ఇస్ మై మనీ. ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? అది రూల్ రివర్స్ అప్లై చేయ, అర్థమైనా? ఇప్పుడు మేము యాక్చువల్గా తిరుపతికి వెళ్తున్నాం, అందుకే రెడీ అవుతున్నాం. నేను చీర కట్టుకున్నా. తిరుపతి దర్శనానికి వెళ్తున్నాం. తెలుగులో వేసుకోండి. సరే, హీఈస్ మై ఆటో కరెక్ట్. లిప్ బామ్ అది కూడా నాదే పెట్టుకుంటాడు, కొత్తగా కొనుక్కోవాలని కూడా. ఇప్పుడు మేము తిరుపతి దర్శనానికి వెళ్తున్నాం. నేనైతే శారీ కట్టుకున్నా, చింటూ పంచ కట్టుకున్నాడు. చింటూ చూడు, నీ పంచ చూపించు. సో ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నాం. ఎలా మొబైల్స్ అలా ఉండరు, మొత్తం షూట్ చేయలేకపోతాను టెంపుల్స్, బట్ ఎలా వెళ్తున్నాం, ఎక్కడెక్కడ నుంచి వెళ్తున్నాం అనే ఇన్ఫర్మేషన్ మాత్రం క్లియర్గా చెప్తాము. ఇంకా రెడీ అయిపోయిన తర్వాత రూమ్ వెకేట్ చేసి బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్ళాము. బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేశాక మళ్ళీ సేమ్ అదే మినీ బస్లో తిరుమలకి వెళ్తున్నాం. చూసారు కదా, చాలా అంటే చాలా రష్ ఉంది. అందరికీ తెలిసిందే ఇక్కడ సెక్యూరిటీ చెక్ ఇన్ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది అని చెప్పేసి. ఇంకా మేము అందరం బస్లో నుండి ముందుగానే దిగేసి లగేజ్ చెక్ ఇన్ చేసేసి సెక్యూరిటీ చెక్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ బయట కొంచెం దూరంకి వచ్చి వెయిట్ చేసాం. మా బస్ వచ్చేసరికంటే చాలానే టైం పట్టింది. ఇంకా ఎండలో అలానే వెయిట్ చేస్తూ ఉన్నాము అందరం. మాతో పాటు వచ్చిన వాళ్ళందరూ కూడా ఇంకా అందరం ఒకటే దగ్గర ఉన్నాము, మళ్ళీ మిస్ అవ్వకుండా ఉండడానికి. ఇంకా మా బస్ వచ్చిన తర్వాత ఇంకా లగేజ్ దాంట్లో పెట్టేసి స్టార్ట్ అయిపోయాం. ఇంకా తిరుపతి ఏడుకొండలు అని అంటే గుర్తొచ్చేవి ఈ హిల్స్. ఆ వే అయితే ఆ కొండ పైన వెళ్ళాలి అంటే ఎన్ని టర్నింగ్స్ ఉంటాయి అండ్ ఆల్. ఆ వెదర్ అయితే ఎంత బాగుండేనో. రైనీ సీజన్ కదా, కొంచెం క్లౌడీగా చూస్తుంటే కూడా ఎంత మంచిగా అనిపించిందో, వెదర్ పీస్ఫుల్గా అనిపించింది మాకైతే. సో మేము తిరుమలకి అయితే వచ్చేసాం. ఇదే ఎంట్రన్స్ తిరుమలకి. అక్కడ వాళ్ళు మాకు ఏంటి అని అంటే, ఇప్పుడు మనం ఏజెంట్ వాళ్ళ త్రూ వెళ్తే వాళ్ళకి కొన్ని గేట్స్ ఇస్తారన్నట్టు. ఆ పర్టికులర్ గేట్స్ దగ్గర మనం వెయిట్ చేయాలి. సో వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు మనని లోపలికి అలో చేయడం స్టార్ట్ చేస్తారో మన ఆ గేట్లో నుండి వాళ్ళు పంపిస్తారు అన్నట్టు. మాకైతే ఆల్మోస్ట్ 2.5 hours అలా టైం పట్టింది లోపల దర్శనానికి.
2.5 hours అంటే చాలా తక్కువ. ఇంకా అందరూ ఫ్రీ టికెట్ అలా వెళ్ళిన వాళ్ళైతే 30 hours 40 hours అసలు దర్శనం కోసమే వెయిట్ చేస్తూ ఉంటారు. గుడ్ థింగ్ ఏంటి అని అంటే మనకు ఆ లైన్లో దారిలోనే వాష్రూమ్స్ కానీ వాటర్ కానీ ఫుడ్ కానీ మంచిగా వాళ్ళే అక్కడ ప్రొవైడ్ చేస్తారు. సో పెద్దగా వరీ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ ఏంటి శ్రీవారి మెట్లు కూడా చాలా వరకు ఎక్కుతారు. మాకంతా ఐడియా లేదు అండ్ ఎక్కగలుగుతామా లేదా అనేది డౌట్ ఉండే. అండ్ మోర్ ఓవర్ మాకు రిటర్న్లో ఆ రోజే సెకండ్ డేనే మాకు ఈవినింగ్ 5:30 అలా రిటర్న్ ట్రైన్ ఉండే తిరుపతి నుండి హైదరాబాద్కి. సో మాకు కొంచెం దర్శనం ఎంత తొందరగా అయిపోతే అంత తొందరగా చేసుకోవాలని ఉండే. ఇక్కడ కూడా అన్ని నేమ్ ప్లేట్స్ అన్నీ క్లియర్గా ఉంటాయి, లడ్డు కౌంటర్స్ కానీ ఏవైనా కానీ. సో యాక్చువల్గా మేము ఫోన్స్ బస్లోనే పెట్టి వెళ్ళాము. మళ్ళీ అందరు గ్యాదర్ అయ్యేసరికి అంటే టైం పడుతుంది కాబట్టి మేము మళ్ళీ నేను చింటూ బస్లోకి వెళ్ళి మా ఫోన్ తీసుకొని వెళ్ళి మీకోసం అంతా షూట్ చేసాము. మేము టూర్ గైడ్ త్రూ వెళ్ళాం కాబట్టి దర్శనం అయిపోయిన తర్వాత ఎక్కడికి రావాలి అని ఒక పర్టికులర్ గేట్ నెంబర్ చెప్పారు అతను. అండ్ ఇన్ కేస్ మిస్ అయితే తన నేమ్ కాంటాక్ట్ నెంబర్ కూడా ఒక వైట్ స్లిప్ పైన రాసి ఈచ్ పర్సన్కి ఇచ్చారు. సో ఇన్ కేస్ మనం ఎక్కడైనా మిస్ అయిపోయినా రూట్ ఎవరినైనా ఫోన్ తీసుకొని అతన్ని ఈజీగా కాంటాక్ట్ అయిపోవచ్చు. సో లోపల ఇదంతా నేను మ్యాక్సిమం షూట్ చేయడానికి ట్రై చేసా. ఎంత క్లియర్గా ఉన్నాయో కదా వాటర్. సో ఇదే మెయిన్ టెంపుల్, తిరుపతి టెంపుల్. అక్కడనే మనం దర్శనం చేసుకుంటాం. సో ఇక్కడ కొన్ని నేను ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాం. లోపల అయితే చాలా అంటే చాలా రష్ ఉండే. బట్ అదేంటో నేను చింటూ లోపలికి ఎంటర్ అవుతాము అనేసరికంటే ఆ సెక్యూరిటీ గార్డ్స్ ఎవరైతే ఉన్నారో మా ఇద్దరిని అక్కడనే స్టాప్ చేశారు. మా తర్వాత ఉండే వాళ్ళ నుండి అక్కడికే స్టాప్ చేశారు. సో రష్ అంతా క్లియర్ చేశారు. మాకు ఎంత క్లియర్గా కనిపించిందంటే దేవుడు ఆ 5-10 సెకండ్స్కి చూసాం. కానీ అది అంటారు కదా, మనం వెళ్ళాలి అనుకున్నప్పుడు తిరుపతికి వెళ్ళలేము, గోవిందుడు కావాలి అనుకున్నప్పుడు మనం దర్శనం చేసుకుంటాము అని చెప్పేసి నాకు చింటుకైతే అలానే అనిపించింది. ఎందుకంటే మేము ఆల్మోస్ట్ 2 years నుంచి చూస్తూ ఉన్నాం, టికెట్స్ దొరకలేదు. అందుకే ఈ IRCTC వాళ్ళ త్రూ వెళ్ళాల్సి వచ్చింది. టికెట్స్ ఈజీగా బుక్ అయిపోతాయి, ఏసీ ట్రైన్స్, ఏసీ రూమ్స్ అండ్ ఆల్ అన్నీ వాళ్ళే తీసుకొని వెళ్ళి తీసుకొస్తారు కదా, ఈజీ అయిపోతుంది అని చెప్పేసి. సో దర్శనం అయిపోయిన తర్వాత ఎదురుగానే ఇంకో హోటల్ ఉంది. సో ఆ హోటల్కి వచ్చేసి మేము వెజ్ మీల్ ఆర్డర్ చేసి ఇద్దరము లంచ్ చేసేసాము. లంచ్ చేసి అప్పటి వరకు ఇంకా అందరూ ఎవరైతే మాతో పాటు కో ప్యాసింజర్స్ ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళందరూ కూడా ఇంకా గ్యాదర్ అయిపోయారు. ఇంకా మమ్మల్ని ఆ మినీ బస్లోనే ఇంకా తిరుపతి రైల్వే స్టేషన్లో డ్రాప్ చేశారు. టైం ఉంది కాబట్టి ట్రైన్కి మేము ఇక్కడ ఏసీ వెయిటింగ్ హాల్లో టికెట్ తీసుకొని నేను చింటూ వెయిట్ చేసి ఇంకా ట్రైన్ ఎక్కేసాం. ట్రైన్ వచ్చేసరికి అంటే డిన్నర్ మాకు ఏం లేదు కాబట్టి ఇక్కడ ఒక రోటీ అండ్ కర్రీ ఆర్డర్ చేసాము. వాళ్ళు ట్రైన్లోనే సర్వీస్ చేస్తారు కదా. సో మేము ఆ ఫుడ్ తినేసి ఇంకా పడుకొని ఎర్లీ మార్నింగ్ నెక్స్ట్ డే 3rd day హైదరాబాద్కి రీచ్ అయిపోయాం. సో ఇదే మా 2 days జర్నీ టు తిరుపతి. నేను ఇంతకీ ఎంత కాస్ట్ పడిందో చెప్పలేదు కదా. సో ఈచ్ పర్సన్ 7,000 పడింది మాకు ఈ టోటల్ ప్యాకేజ్కి. అందులో అన్నీ ఇంక్లూడెడే, ఓన్లీ డిన్నర్ మాత్రం మనం పే చేసుకోవాలి అంతే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.